అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జోహార్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. భారతదేశంలో అన్ని దేశాల పరంగా అన్ని రాజ్యాంగాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ భారతదేశంలో ఎస్పెషలీ ఈ 76వ అంటే ఆమోదంగా అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీగా మనం అయితే ఏదైనా చేసుకుంటున్నామో దాని ప్రత్యేకత ఏమంటే రాజ్యాంగంలో మనకి కొన్ని ఏదైతే అవసరం ఉన్నాయో అంటే అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా ఏవైతే అవసరం ఉన్నాయో అవి పొందుపరిచి సమానత్వాన్ని కలగజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా కానీ అంటే విద్యా వ్యవస్థలో కానీ సామాజిక వ్యవస్థలో కానీ మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన ఏ విధంగా అయితే ఉందో మనం ఫాలో అవుతున్నాము. కాబట్టి ఇంతవరకు అన్ని కూడా మనకి సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సమానత్వం అనేది ఏ విధంగా తీసుకువస్తున్నారంటే ఇది ఇలా ఉండాలి సమానత్వం ఖచ్చితంగా బోధించిన ఆయనకు మాత్రమే ఎల్లవేళలా మనం కృతజ్ఞత కలిగి ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాజ్యాంగంలో ఏ విధంగా ఉంటాయి అంటే ఏ విధంగా మనం కొనసాగించాలి, ఏ విధంగా ఉండాలి అనే మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తున్న ఏకైక గురువు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సదరంలో చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన సమానత్వం, స్వేచ్ఛ, సేవా దృక్పథం అన్నీ కూడా మేము ఖచ్చితంగా అలవర్చుకుంటూ భవిష్యత్తులో కూడా మేము అన్ని విధాలుగా ఆయన రాజ్యాంగాన్ని ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక పురాణంలో మేము ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఈ రోజుకు 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ ముసాయిదాను రాసి ఈ భారతదేశ భవిష్యత్తును మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతికి, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతికి అందించినటువంటి ఈ సందర్భంగా భారతదేశం మొత్తం మీద సంస్థాగత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం పిలుచుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశాలు మన మిత్రుడు చెప్పినట్లు సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, తర్వాత ప్రాథమిక హక్కులతో కూడినటువంటి అనేక హక్కులు ఈ భారతదేశానికి అందించి ఈ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి, ఈ చట్టం ఈ విధంగా ఉండాలి అని చేసి మొత్తం భారం అంతా తన మీదే వేసుకొని మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినాడు. అంతకు ముందు ఉన్నటువంటి కమిటీ 7 సభ్యులతో ఉన్నటువంటి ఈ కమిటీలో కొంతమంది అనారోగ్యం కారణం అయితేనేమి, వ్యక్తిగత కారణాల వల్ల అయితేనేమి ఆ యొక్క కమిటీకి అంటే రచనా కమిటీకి దూరం కావడము, అందరూ వ్యక్తిగత కారణాల వల్లనైతేనేమి ఈ విధంగా మొత్తం అందరూ ఆ యొక్క బాధ్యతలను తప్పుకున్నప్పటికీ భారత రాజ్యాంగం పట్ల ఈ యొక్క భారతదేశ ప్రజల పట్ల అంచెలంచెలైనటువంటి విశ్వాసము, వాళ్ళ వెనుకబడినటువంటి విధానాన్ని ఆత్మావనం చేసుకున్నాడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాగైనా ఈ భారతదేశానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాత్రనక పగలనక కష్టపడి అన్నము ఆహారం లేకున్నట్ల నిద్రాహారాలు మాని ఈ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అప్పట్లో అనేక ఆర్టికల్లు 25 ఆర్టికల్ 484 ఆర్టికల్లు అప్పట్లో 395 ఉన్నాయి, ఇప్పుడు 484 అయినాయి. 22 భాగాలు తర్వాత 8 ఆర్టికల్స్ గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి దాదాపు 2 సంవత్సరాల పైన అతను నిర్విరామంగా కృషి చేసి తన శక్తినంతను ధారపోసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా చదువుకునే హక్కు ఉంది, ఆస్తి హక్కు ఉంది, మత స్వేచ్ఛ ఉంది, వ్యక్తి స్వేచ్ఛ ఉంది. ఇవన్నిటి కలిపి మనకి ఇవ్వడం వల్లనే ఈ రోజు మనము ఏమైనా నష్టం జరిగింది, ఒక వ్యక్తి మీద దాడి జరిగిందన్నా కానీ మనం పోరాటం చేయడానికి మనం కోర్టును ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు అన్ని హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ రోజు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి, మనం స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మిత్రులారా ఈ రోజు 1949 నుంచి 26 నవంబర్ 26 నుంచి ఈరోజు మనము
రాజ్యాంగ దినోత్సవాన్ని భవిష్యత్తులో మన ఆశా దినోత్సవంగా సంబరాలుగా జరుపుకోవడానికి మనమంతా సహకరించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 8985189.